నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. రోజా గారి విషయంలో. ఆవిడ చాలా కష్టాలు పడింది. ఆహ్, చాలా దారుణంగా కష్టపడింది. చాలా పోరాటాలు చేసింది. తెలుగుదేశంలో ఉంటుండగానే ఆవిడ ఎఫర్ట్ పెట్టింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకొచ్చినట్టయితే ఎఫర్ట్ అవసరం లేదు. జనం మధ్యకెళ్ళి సేవలు చేయవలసిన అవసరం లేదు. వాళ్ళందరికీ ఒకటే ఆహ్, లక్ష్యం మాట. ఏంటా లక్ష్యం? చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్‌ని తిట్టిన తిట్టకుండా తిట్టడం, తొడగొట్టి ఛాలెంజ్ చేయడం, డాన్సులు వేయడం, వెకిలిగా ప్రవర్తించడం ఇయే ఆయనకి కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యే చేసింది. నువ్వు ఆడమన్నట్టల్లా ఆడే ఆట బొమ్మకు చివరకు నువ్వు ఇచ్చిన బహుమతి ఏమిటయ్యా అంటే, నగరిలో 2 సార్లు గెలిచిన తర్వాత ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా మూడోసారి నువ్వు ఒంగోలులో నించుంటే నాకు అభ్యంతరం లేదు. అది కూడా ఎంపీగా నించో అని చెప్తారా? ఎంపీ ఏంటి? ఎమ్మెల్యే ఏంటి? దేనికి నించున్నా ఒంగోలులో తనకేముంది గనక ఒంగోలులో నించుంటే తరిమి తరిమి కొడతారు. ఆ మాత్రం తెలివి తక్కువదయ్యా. ఎన్ని కష్టాలు చూసింది. గనక ఇప్పుడు కక్కలేక, మింగలేక చాలా ఆవిడ ఆవిడకొచ్చిన కష్టం మామూలు కష్టం కాదు. ఇవన్నీ నాకు జ్ఞాపకొస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌కి ఇన్ని పెళ్ళిళ్ళయ్యాయి. పవన్ కళ్యాణ్ చూసి సభ్య సమాజం హర్షిస్తుందా అనడం, లేతే బాలయ్య బాబునేమో తిట్టడం, చంద్రబాబు నాయుడిని తిట్టడం, లోకేష్‌ని తిట్టడం, పవన్ కళ్యాణ్‌ని తిట్టడం ఇయన్నీ ఏమయ్యాయి అంటే ఇవన్నీ ప్రజలకు జ్ఞాపకం ఉంటాయి. అదేదో కాలు జారితే తీసుకోవచ్చు గానీ, నోరు జారితే తీసుకోలేం అంటారు కదా! అదే చేసింది రోజా. ఈరోజు నగిరిలో అసలు ఎవరు నగిరిలో రోజాని పలకరించే వాళ్ళు ఎవరు లేరు. అక్కడ జనసేన వీరావేశంతో ఎన్నో పనులు చేస్తుంది. పోయినట్టయితే రోజా ఏం చేసింది? ఆ నగరి అంటే చిత్తూరులో నగిరి పరిసర ప్రాంతాల్లో ఆ హిరణ్యాక్షుడు భూమిని తవ్వేసి అది చాపలా చుట్టేసినట్టు చాపలా చుట్టేసింది. చుట్టేసి ఆల్మోస్ట్ అన్నదమ్ములందరూ కూడా కోటీశ్వరులు అయిపోయారు. మరి లెక్కకు మించిన ఆస్తులు సంపాదించేసుకుంది. ఎటుపక్క చూసినా బిఎండబ్ల్యూ కార్లు, ఇంకా విల్లాలన్నీ సంపాదించుకుంది ఇప్పుడు. ఈరోజు అంటే ఆహ్, అంటే మేపే రూపు అంటారు ముతక సామెత. కానీ ఆవిడ నేను రోజు చికెన్ లేకుండా తిన్నానంటే చికెనో, మటనో ఏదో మొత్తానికి నువ్వింత ఆడంబరంగా ఉన్నావు, నువ్వింత వేల ఖర్చు పెట్టి వేల కోట్లు సంపాదించావంటే అది ప్రజల డబ్బే కదా! అంటే ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయమని, ప్రజలకు సేవ చేయమని ఇచ్చిన డబ్బుని నువ్వు దిగమింగేసావన్నమాట. ఈరోజు లెక్కకు మించినటువంటి ఆస్తులు ఉన్నాయి. రేపొద్దున్న ఇంకో ప్రభుత్వం వచ్చినట్టయితే మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి తీసి పక్కన పెట్టినట్టయితే వేరే పార్టీ వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది. లేదా మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే జైలు పాలయ్యాడో, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక 3000 వాయిదాలు ఎగ్గొట్టినటువంటి ఏకైక రాజకీయ నాయకుడిగా ఎలాగైతే కటకటాలు చూస్తాడో, నీకు కూడా రోజా కటకటాల్లోకి వెళ్తుందంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అందుకే ఇది మిగతా రాజకీయ నాయకుడికి పెద్ద గుణపాఠం. జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా మంచి చేశాడు. కొడాలి నాని మళ్ళీ ప్రజల్లో తిరగగలడా? అంబటి రాంబాబు పాపం అనవసరంగా రంగేసుకోవడం మానేసి తెల్లగడ్డం, తెల్ల బొచ్చు పెంచుకున్నాడు. ఆయనెళ్ళి సత్తెనపల్లిలో మళ్ళీ గెలవగలడా? ఆ! తర్వాత ఇక్కడెవరు మన వల్లభనేని వంశీ పాపం భువనేశ్వరి దేవి తాలూకు కాల్ షీట్ కోసం అంటే అపాయింట్మెంట్ కోసం వెంపర్లాడుతున్నాడు. ఆవిడేమంది? ఆళ్ళ పేరే నా దగ్గర ఉచ్చరించొద్దు. నేను ఆళ్ళ మొహం చూడనని చెప్పింది. ఆ భువనేశ్వరి మాత్రం తక్కువ మాట అందా? "ఏమిరా మీరు ఆయనతో పాటు మీకు కూడా అన్నం పెట్టాను కదరా" అనే మాట నాకు ప్రాణం చివుకుమంది. ఒక 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 గృహలక్ష్మిని పట్టుకొని నీవు ఒక రంకుతనాన్ని అంటగట్టావంటే నిన్నెవరు చూస్తారయ్యా? నారా భువనేశ్వరే చూడడం కాదు, ఎవరు చూడరు. నీ భార్య కూడా అసహించుకునే పరిస్థితి మాట. ఇట్లాంటి వాళ్ళని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అరవింద్ కుమార్ యాదవ్ ఎంత తెగించాడు? ఇక పోయినట్టయితే ఈయన పేరుని నాని ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలీదు. నోటికొచ్చిందల్లా వాగినట్టయితే మళ్ళీ పేరు నాని జనంలోకి రాగలడా? పేరు నాని తాలూకు కొడుకు మళ్ళీ రాగలడా? ఎందుకు ఇయన్నీ చేసుకోడు? చేతులారా చేసుకుందే కదా! అది ఈయనేం చేశాడంటే చీడ పురుగుల్ని ఏరి పారేశారు. ఎవరు? జనసేన పవన్ కళ్యాణ్ గాని, తెలుగుదేశం పార్టీ
చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ బాబు గాని వీళ్ళు లేని పని లేదు. జగన్మోహన్ రెడ్డినే చీడ పురుగుని పారేసినట్టుగా పారేశారన్నమాట. నువ్వు చేసుకున్న దానికి తగిన బహుమతి వచ్చింది కదా! ఇక ఆలోచించుకో. ఇక ముందు నీ కాబోయే రాజకీయ జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటావో, నువ్వు సంపాదించిన ఆస్తుల్ని ఎలా దోచుకుంటావో, వాటిని ఎలా వైట్ చేసుకుంటావో, రేపు పొద్దున్న కోర్టుకి ఏ సమాధానం చెప్పుకుంటావో, రోజా ఒక్కసారి తీరుబాటు ఉంది కదా! నీ సీటు పొలిటిస్తే చాలా పెద్ద తీరుబాటు ఉంటుంది. నాకు తెలుసు నువ్వు ప్రచారానికి వెళ్ళలేవు. అది వెళ్ళాలంటే ఏదో పెద్ద ప్యాకేజ్ ఇవ్వాలి. నువ్వు అంటుంటావు కదా! ప్యాకేజీ, ప్యాకేజీ, ప్యాకేజీ అని. ఇప్పుడు ప్యాకేజీ స్టార్ రోజా అవుతుంది. నో డౌట్ డెఫినిట్‌గా చెప్పేదేంటంటే ప్యాకేజీ స్టార్‌గా రోజా మనగలగడం తప్ప ఇక మిగిలింది ఏమీ లేదు. మాట్లాడుకోవడం శుద్ధ వేస్టు. నగరిలో తన వర్గం అంటే తన భర్త తాలూకు వర్గం ఆ పద్మశాలీలు చాలామందున్నారు. నగరంలో ఉన్నటువంటి అత్యధిక వర్గం వాళ్ళని వదిలేసుకొని నువ్వు ఎక్కడ నిలబడతావు? ఎక్కడ గెలుస్తావు? అందులో 2 సార్లు గెలిచిన చోటు నీకు లేకుండా పోయిందంటే నువ్వు అనాథవయిపోయావు నువ్వు. గనక ఒక్కసారి జైలు కటకటాల్ని కళ్ళల్లో పెట్టుకొని, నీ తప్పులు నువ్వు తెలుసుకొని, తప్పుల్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది. ఎవరికైనా 100 ఏళ్ల జీవితం ఉంటుంది కదా! నీకు మంచి జీవితం రావాలని కోరుకుంటాను. థాంక్ యూ.